నమస్తే వెల్కమ్ టు శుభమస్తు ది పవర్ ఆఫ్ జెమ్స్ నేను కార్తిక్ అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ అత్యుత్తమమైనది కనుక ఈ జన్మను సార్థకం చేసుకోవాలంటే మన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కార మార్గాలు వెతుక్కుంటూ ఆనందంగా ఉండగలుగుతాం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా రత్నాలు ధరించడం వలన తప్పకుండా ప్రయోజనం ఉంటుందంటున్నారు రాసిక్ జెమ్స్ వారు రత్నాలు ధరించడం వలన మానవ జాతిపై ప్రభావం ఉంటుందా జాతకరీత్యా రత్నధారణ ఎందుకు అవసరం ఉంటుంది రత్నాలు ధరించడం వల్ల సత్ఫలితాలు పొందవచ్చా జాతకరత్న సందేహాలపై రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ అధినేత ప్రపంచ ప్రసిద్ధ ఆస్ట్రోజెమాలజిస్ట్ భారతదేశంలోని ప్రముఖ రత్నాల శాస్త్రవేత్త రత్నాల రాజుల లైఫ్ కోచ్ లక్షల మందికి సలహాదారు ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్ రత్నశాస్త్ర శిరోమణి ప్రముఖ ఆస్ట్రోజెమాలజిస్ట్ జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు మనతో పాటు స్టూడియోలో అవైలబుల్గా ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అండ్ నమస్తే రాజా గారు అండ్ ఈ నెల 19 నుంచి 22 వరకు కూడా మీరు దుబాయ్లో అందుబాటులో ఉండనున్నారు అండ్ ఆ తర్వాత మీరు హైదరాబాద్లో కూడా రెస్ట్ ఆఫ్ ది డేస్ ఉండబోతున్నారంటగా కూడా ఒక తెలిసింది మాకు కూడా ఒక సమాచారం హాయ్ రాజా గారు హౌ ఆర్ యు ఫైన్ థ్యాంక్ యూ సార్ నమస్కారం బాగున్నారా మేము చాలా అద్భుతంగా ఉన్నామండి వెరీ గుడ్ మెయిన్గా అందరికీ ఈ రత్నాలు ఎందుకు ధరించాలి అని చెప్పేసి రొటీన్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు నేను ఆ క్వశ్చన్ అడగను రత్నాలు ఎందుకు ధరిస్తారు మామూలుగా అసలు ఎందుకు ధరించాలి అసలు మెయిన్గా ప్రధాన సమస్య అందరికీ వస్తున్న ప్రధాన సమస్య ఈ రోజుల్లో పెళ్ళి అయిన తర్వాత ఆ ప్రాబ్లమ్స్ని సస్టైన్ చేసుకోవటం తర్వాత అందరూ కలిసి ఉండటం చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాటికి ఎలాంటి పరిష్కారం ఉంది అండ్ రాబోయే కాలర్స్కి అసలు ఎలాంటి ప్రశ్నలు అడిగితే ఎలాంటి సమాధానాలు చెప్పబోతున్నారు ఏంటి దాని గురించి ఒకసారి తప్పకుండా సార్ ముందుగా ప్రేక్షకులందరికీ ఎంఎం రజా పూర్వక నమస్కారం ద పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం సార్ మీరు అడిగిన ప్రశ్న రత్నం ఎందుకు ధరించాలి జీవితంలో సంతోషం అంటే పెట్టాలి ధరించాలి జీవితంలో సంతోషం కావాలి జీవితంలో మనశ్శాంతి కావాలి జీవితంలో ఒక పీస్ఫుల్ ఉండాలంటే లైఫ్ రత్నం పెట్టుకోవాలి ఎందుకంటే ఈ పీస్ కావచ్చు సంతోషం కావచ్చు ఒక మనశ్శాంతి కావచ్చు ఇవన్నీ మార్కెట్లో దొరికే వస్తువులు కాదు మనిషి లోపల ఉంటుంది అది మేము డెవలప్ చేసుకోవాలంటే రత్నాల ద్వారా ఒకటే మార్గం ఉంది దాన్ని డెవలప్ చేసుకోవచ్చు ఎనీవే మీరు అడిగిన ప్రశ్న పెళ్లి గురించి అని చెప్పి వివాహం అంటారు మనిషి జీవితంలో ఒక లాంగ్ జర్నీ పేరు పెళ్ళి అండి ఒక్కసారి పెళ్ళి అయిందంటే ఒక లాంగ్ జర్నీ లాగా ముందుకు వెళ్ళాలి కానీ పెళ్ళికి చాలా ఒక ఉన్నత స్థానం ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క ధర్మంలో కూడా ప్రతి ఒక్క మీరు చూసే ఉంటారు ప్రతి ఒక్క మతంలో కావచ్చు ధర్మంలో కావచ్చు ప్రతి రిలీజన్లో కావచ్చు వివాహంకి చాలా ఉన్నత స్థానం ఇవ్వడం జరిగింది పెళ్ళికి దేవుడు కూడా ఆదేశం ఇచ్చాడు పెళ్లి చేసుకోండి అని చెప్పి ఆదేశం ఇచ్చాడు అంటే ఆకాశం నుండి వచ్చిన ఆదేశం పేరంటే పెళ్ళి అంటారు పెళ్ళి ట్రెడిషనల్గా చేసుకొని ముందుకు రావడము ఈ జనాభా మునుగుడు కోసము పెళ్ళి అవసరం ఉంటుంది అదేవిధంగా ఇద్దరి మధ్యలో ఒక సంతోషంగా ఉండాలి హ్యాపీ అంటే పెళ్ళి అవసరం ఉంటుంది ఎనీవే పెళ్ళి అనేసరికి దీంట్లో 100 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి నేను చెప్పాను కదా ఒక మాట లైఫ్ టైం జర్నీ పేరంటే పెళ్ళి అంటారు కానీ ఇలాంటి లైఫ్ టైం జర్నీ మధ్యలో ఎందుకు ఆగిపోతా ఉంది ఎందుకు విడిపోతున్నారు ఎందుకు విడాకులు జరుగుతున్నాయి ఎందుకు సపరేట్గా ఉన్నారు ఈ జర్నీ ఎందుకు అబ్స్టక్ ఆగింది ఈ జర్నీ ఎందుకు డిస్టర్బ్ అవుతా ఉంది ఈ రకాల ప్రశ్నలు ఉంటాయండి పెళ్ళి అనేసరికి చూడండి ఇక్కడ ఎన్నో రకాల ప్రశ్నలు తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల పెళ్ళి చూడండి ఇక్కడ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఏ విధంగా ఎంతో ఇంపార్టెన్స్ అమ్మాయికి ఉందో అంతే ఇంపార్టెన్స్ అబ్బాయి కూడా ఉంది పెళ్ళిలో ఎందుకంటే అమ్మాయి పెళ్ళి అబ్బాయితో చేస్తారు కదా అబ్బాయిలు బాగుంటుంది కానీ అమ్మాయి కూడా బాగుంటుంది సో ఆ విధంగా ఈ రెండు కూడా ఈ జీవితంలో బాగుండాలంటే రెండు కూడా పెళ్లి అంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఎనీవే ప్రతి తల్లిదండ్రులు పిల్లలు పెళ్ళి అనేసి చాలా వాళ్ళు టెన్షన్లో ఉంటారు ఒక ఏజ్ అయిపోయిందంటే సమయానికి పెళ్లి చేసని చెప్పి ఎనీవే ఎన్నో 100 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్లో ఓ సామాన్యుడు మన దగ్గర వచ్చేవాళ్ళు ఎక్కువ అడిగే ప్రశ్నలు ఎందుకంటే నేను చెప్పే ప్రతి ఒక్క మాట ప్రేక్షకులు అనుభవం చెప్తాను నేను గూగుల్ కానీ పుస్తకాలు కానీ చెప్పను నేను చెప్పే ప్రతి ఒక్క విషయం కూడా జనాల్లో చూసిన అనుభవం నేను చెప్తాను ఈ 4 ప్రశ్నలు ఎక్కువ అడుగుతానండి ప్రతి ఒక్కరు డాక్టర్ గారు అసలు నా జీవితంలో పెళ్లి ఉందని అడుగుతారు వీళ్ళు ఎవరు అడుగుతారు ఒకవేళ వాళ్ళ ఏజ్ 35 40 45 అయిపోయిందంటే ఇలాంటి వాళ్ళు ప్రశ్న అడిగేది ఒకటే అసలు నా జీవితంలో పెళ్లి ఉందా లేదా అని అడుగుతారు నంబర్ 1 ప్రశ్న నంబర్ 2 వచ్చేసి ఒకవేళ పెళ్లి ఉందంటే ఎలాంటి పెళ్లి ఉంది అంటే ప్రేమ వివాహమా లేదా కుదించిన పెళ్లి చేసుకుంటానా లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ చెప్పి 2 ప్రశ్నలు అడుగుతారు నంబర్ 3 వచ్చేసి అడిగిన ప్రశ్న
లవ్ కానీ అరేంజ్ కానీ సార్ ఏజ్ అయిపోతా ఉంది, పెళ్లి ఏ ఏజ్ జరుగుతుంది, పెళ్లి ఎప్పుడు ఉంది అని అడుగుతారు. అమ్మాయి దొరికితే చాలు అన్నట్టుగా కూడా కొంతమంది ఉంటారు. ఇది థర్డ్ ఉంటారు, అంటే పెళ్లి ఎప్పుడు జరుగుతుంది, ఏదో ఒకటి లవ్ కానీ అరేంజ్ కానీ అసలు నా పెళ్లి ఎప్పుడు జరుగుతుంది అని అడుగుతారు. నంబర్ 4 వచ్చేసి పెళ్లి తర్వాత నా జీవితం ఎలా ఉండబోతుంది, ఇది ముఖ్యమైన అంశం, ముఖ్యమైన ప్రశ్న అండి. ఈ 4 ప్రశ్నలు అంటారండి. ఈ 4 ప్రశ్నలకి కూడాను సందేహాలు సమాధానం వచ్చేసి ఈ విద్య మాత్రం చెప్పగలుగుతుంది. ప్రపంచంలో ఎవరో చెప్పలేని విషయాలు తెలియచేయడం ఈ విద్య అంటారు. మీ గ్రహాలు తెలియచేస్తాయి మీ జీవితంలో పెళ్లి ఎందుకు డిలే అవుతా ఉంది, ఎలాంటి పెళ్లి జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఏ ఏజ్లో జరుగుతుంది, ఎలా ఉండబోతారని చెప్పి. ఎందుకంటే చూడండి ఇక్కడ జాతక చక్రంలో కూడా కొంచెం టైం తీసుకుంటాను. ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి ఇది. మేము మ్యారేజ్ చూస్తాం కదా, 7th house చూస్తాం. 7th house అనేసరికి హౌస్ ఆఫ్ కోఆపరేషన్ అంటారు. ఈ జాతక చక్రంలో ప్రతి ఒక్క లగ్నానికి సప్తమం వచ్చేసి ఒక వ్యతిరేకంగా పాపగ్రహం అంటారు, అంటే ఒక అడ్వర్స్గా ఉంటుంది, సపోర్టివ్గా ఉన్నది. అర్థం ఏమంటే మన జీవితంలో వచ్చే అమ్మాయి కూడా ఎవరి సమయం తెలియదు కదా, తన మెంటాలిటీ ఏంటి, ఎలాంటి దీంట్లో వస్తుంది అని చెప్పి అర్థమవ్వదు కదా. సో ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మేషలగ్నం అనుకోండి, సప్తమం వచ్చేసి శుక్రగ్రహము అంటారు, అంటే తులారాశి అంటారు, దానికి అధిపతి శుక్రగ్రహము. కుజగ్రహానికి శుక్రగ్రహానికి పడదు. ఒకవేళ వృషభ రాశి తీసుకోండి, వృషభ రాశికి అధిపతి ఎవరు, శుక్రగ్రహము. సప్తమి ఎవరు వస్తాడు, వృశ్చిక రాశి, అంటే కుజగ్రహము. శుక్రగ్రహానికి కుజగ్రహానికి పడదు. ఒకవేళ మిత్రరాశి అనుకోండి, మిత్రరాశికి అధిపతి ఎవరు, బుధగ్రహం. సప్తమి ఎవరు వస్తారు, ధనురాశి, అధిపతి గురు. బుధగ్రహానికి గురుగ్రహం పడదు. అదేవిధంగా కర్కటక రాశి అధిపతి ఎవరు, చంద్రగ్రహము. సప్తమి ఎవరు వస్తారు, మకర రాశి, శని అధిపతి. చంద్రాకి శనికి పడదు. సింహరాశి అది తీసుకుంటే అధిపతి సూర్యగ్రహము. సప్తంలో వచ్చేసి శని గ్రహము, పడదు. అర్థం ఏమవుతుంది అంటే ఆపోజిట్ ఏదైతే హౌస్ ఆఫ్ కోఆపరేషన్ ఉంది కదా, పార్ట్నర్షిప్ ఉంది కదా, అది కొంచెం వ్యతిరేకంగా ఉండదు. కానీ ఈ విద్య తెలియచేస్తుంది ఎలాంటి గ్రహాలు అంటే వచ్చే భాగ్యస్వామి. ఒక అబ్బాయి తెలుసుకోవచ్చు, నాకు వచ్చే నా రాజకుమారి, వచ్చే నాకు భార్య, తన క్యారెక్టరిస్టిక్ ఏ విధంగా ఉంటాయి, తన ఆలోచన ఏ విధంగా ఉంటుంది, తను స్వభావం ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి అమ్మాయి నా లైఫ్లో రాబోతుంది. అమ్మాయి తెలుసుకోవచ్చు, నాకు వచ్చిన రాజకుమారుడు, నాకు వచ్చిన ప్రిన్స్ ఎలాంటి ఉంటాడు, ఆయన స్వభావం ఏ విధంగా ఉంటుంది, ఆయన క్యారెక్టర్ ఏ విధంగా ఉంటాయి, నాతో ఏ విధంగా ఉంటాడు తెలుసుకోవచ్చు. అంటే పెళ్లి చెప్పాను కదా, బేస్డ్ ఆన్ క్యాలిక్యులేషన్. పెళ్లి చేసే ముందు ఒకసారి తెలుసుకొని కంపాటిబుల్ కావచ్చు, మ్యాచింగ్ కావచ్చు చేసుకుని మీరు చూసుకుని చేసుకుంటే తప్పకుండా ఎలాంటి ఇబ్బంది రాకుండా ముందుకు రావచ్చు. అంటే మీరు మాట్లాడిన దాన్ని బట్టి నాకు ఎన్నో సందేహాలు వచ్చాయి. అండ్ ఒక కాలర్ ఉన్నారు, ఆయనకు కూడా ఒక సందేహం ఉందంట. హనుమంతరావు గారు పుట్టపర్తి నుంచి కాల్ చేస్తున్నారు. కాలర్ హనుమంతరావు గారు, మీ ప్రశ్న డైరెక్ట్గా అడగొచ్చండి రాజా గారు. సార్ గుడ్ మార్నింగ్ హనుమంతరావు గారు, చెప్పండి సార్. ఎవరి గురించి సార్? సార్ హనుమంతుడు సార్, నా పేరు గురుగారు. మీ గురించేనా? సార్ మా అమ్మాయి గురించి సార్. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, పేరు చెప్పండి అమ్మాయిది. అమ్మాయి హర్షిత సార్. హర్షిత 2001 సార్. 2001 ఆగస్టు 19 పుట్టింది సార్. ఆగస్ట్ 19 2001 సార్. 2001 సమయము టైం సార్ 12:40 సార్, మధ్యాహ్నం 12:45 45 మధ్యాహ్నం. అవును సార్. పాప ఎక్కడ జన్మించింది సార్? సార్ ఎక్కడ పుట్టింది పాప? పతలపల్లి హార్ట్ హాస్పిటల్ సార్. పాప పుట్టిన రోజు ఆదివారం తెలుసా మీకు? అవును సార్. పాప సండే జన్మించింది, మఖా నక్షత్రం సింహరాశిలో. లగ్నం చూసుకుంటే వృశ్చిక లగ్నం. లగ్నంలో కుజ ప్రభావం, అంటే లగ్నంలో సక్షేత్రం కుజగ్రహానికి ఓన్ హౌస్ ఉండగా కాబట్టి పాప జాతకం చూసుకుంటే సల్ఫర్నింగ్ కెపాసిటీ, డామినేటింగ్ నేచర్ అంటారు, చాలా హార్డ్ వర్క్ అని అంటారు, హెల్పింగ్ నేచర్ అంటారు, ధైర్యం ఎక్కువ ఉంటుంది, అన్ని సాధించాలి, ముందుకు రావాలి, ఎక్కువ డిజైర్ఫుల్ లైఫ్ అంటారు, చాలా కోరికలు ఉంటాయి, చాలా ప్యాషనేట్ అంటారు, నేను చేసి ముందుకు రావాలి, ఇలాంటి పర్సనాలిటీ. కానీ ఫ్రమ్ లాస్ట్ 3 years నుంచి కొంచెం డిలే అవుతున్నాయి ప్రాసెస్. చదువు పరంగా టెక్నికల్ ఫీల్డ్ చూపిస్తుంది, బీటెక్ చేస్తామని నేను అడగలే మీకు, కానీ గ్రహాలు చూపిస్తున్నాయి, టెక్నికల్ ఫీల్డ్ చూపిస్తుంది. కానీ సెకండ్ హౌస్లో కేతు ఉన్నాడు. సెకండ్ హౌస్ కేతు అంటే కాళ్ళు అంటారు, అన్నీ రావడం వెళ్ళిపోవడం, కొంచెం ఆటంకాలు రావడం. చదువు పరంగా కూడా ఎంత కష్టపడి చదివినా అంతా తనకి మార్క్స్ రాలేకపోవడం, అప్ టు ద మార్క్స్ రాకలేకపోవడం సమస్య అంటారు. పంచమాధిపతి అనేసరికి కూడా హౌస్ ఆఫ్ క్రియేటివిటీ అంటారు. మన జీవితంలో ఉండే నైపుణ్యాలు, మనిషిలో ఉండే సామర్థ్యాలు,
మనిషిలో టాలెంట్ కూడా అది బయటికి రావాలి, అది పని అవ్వాలంటే, అది మంచిగా అది వర్కౌట్ అవ్వాలంటే పంచమాధిపతి కూడా బలం ఉండాలి. కానీ మీ పాప జాతకంలో దివ్యాధిపతి పంచమాధిపతి గురువు వీక్ అయిపోయాడు. గురువు గ్రహానికి ఏమంటారు? విద్యకారక, వివాహకారక, ధనుకారక, అభివృద్ధికారక, అంటే జ్ఞానం ఇచ్చే గ్రహము, విజ్డమ్ ఇచ్చే గ్రహము, చదువులు ముందు రానిచ్చే గ్రహము, ఉన్నత చదువులు సపోర్ట్ చేసే గ్రహము, ఫ్యూచర్లో పెళ్లిళ్ళు సపోర్ట్ చేసే గ్రహము అంటారు. ఇది వీక్ అవుతే ఇవన్నీ కొంచెము మైనస్ అంటారు, కొంచెం డిలే చేస్తాడు. నంబర్ 1. నెంబర్ 2 చూసుకుంటే దశమాధిపతి రవి కూడా వీక్ ఉన్నాడు. రవి వీక్ అయితే ఏమవుతుంది? స్త్రీత్వం ఉన్నదు, డెవలప్మెంట్ ఆగిపోవడము, ఆరోగ్యపరంగా సమస్య, స్టొమక్ డిజార్డర్ అంటారు, అంటే బొజ్జ సమస్య ఉంటుంది, కొంచెం వీక్నెస్ ఉంటుంది బాడీలో, చాలా బక్క అయిపోవడము, చాలా వీక్ అయిపోవడము, ఈ సమస్య చూపిస్తూ ఉంది. కానీ ఫ్రమ్ లాస్ట్ 3 years 2020 నుంచి నడుస్తూ ఉంది. ఇది ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు చూపిస్తుంది. దానికి మీరు బ్రేక్ పెట్టాలి. బ్రేక్ పెడితే ఖచ్చితం ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్కి అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, పాప లైఫ్లో హ్యాపీగా డిజైర్ఫుల్లో చెప్పాను ఇందాక, ఇష్టమైన జీవితం తను, కోరికల్లో నిండిన జీవితం తను చేసుకోవచ్చు. కానీ అక్కడ చేరుకోవాలి, అక్కడ రీచ్ అవ్వాలంటే మీ పాప కోసం మీరు చేయాల్సిన పని తెలుగులో కనక పుష్యరాగం, ఎల్లో సఫైర్ 4 క్యారెట్, అది గురుబలం కోసం. దాంతోపాటు 4 క్యారెట్ రూబీ అంటారు, కెంపు అంటారు, ఆ సూర్యబలం కోసం, రవిగ్రహం బలం కోసం. ఈ రెండు రత్నాలు కలిపి పెడితే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతుంది. విష్ ఆల్ ది బెస్ట్ సార్. ఓకే రైట్. ఇంకో కాలర్ ఉన్నారండి, జమ్మికుంట నుంచి తిరుపతిరావు గారు. తిరుపతిరావు గారు నమస్తే. నమస్కారం సార్. సార్ మీ క్వశ్చన్ డైరెక్ట్గా రజా గారిని అడగొచ్చు. గుడ్ మార్నింగ్ తిరుపతిరావు గారు, చెప్పండి సార్. ఎవరి గురించి సార్? మా అబ్బాయి గురించి సార్. అబ్బాయి పేరేంటి సార్? రేవంత్. రేవంత్. అవును సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. ఏప్రిల్ 14, 2000 సంవత్సరం. ఏప్రిల్ 14, ఏప్రిల్ 14, 2000 సంవత్సరం. 2000. 2000. సమయం సార్, టైమింగ్? ఉదయం 7 గంటలకు. బాబు ఎక్కడ జన్మించారు సార్? సార్ పెద్దపల్లి. ఎక్కడ? పెద్దపల్లి. పెద్దపల్లి. సార్ బాబు పుట్టినరోజు శుక్రవారం. శనివారం. సార్ శనివారం ఉంది కదా సార్? మార్నింగ్ 7 o'clock. ఎస్, శుక్రవారం నైట్, శనివారం పొద్దున్న. సార్. అవునవును, ఒక్క నిమిషం. మఖా నక్షత్రము సింహ రాశి బాబు జన్మించాడు. సార్. తెలుసా మీకు? సార్. లగ్నం కూడా చూసుకుంటే మేష లగ్నం. మేష లగ్నం అనేసరికి లగ్నంలో కుజ, శని, రవి, గురు 4 గ్రహాలు కూటమి అంటారు. ఈ 4 గ్రహాల కూటమి అనేసరికి లగ్నంలో శని అంటారు. మేషరాశిలో శనికి నీచ స్థానం. కానీ అలాంగ్ విత్ ద మార్స్, మంగళ్ అంటే కుజగ్రహంతో శని గ్రహం కలిస్తే కలిదోషము అంటారు. ఈ కలిదోషం వచ్చేసి మనిషికి నంబర్ 1 ప్రొఫెషన్లో ఇబ్బంది పెడుతుంది, నంబర్ 2 వచ్చేసి పర్సనల్ లైఫ్ అంటారు కదా, వివాహం కూడా ఇబ్బంది పెడుతుంది ఫ్యూచర్లో కూడా. ఎనీవే అబ్బాయి జాతకం చూసుకుంటే కొంచెం లీడర్షిప్ క్వాలిటీ, రవి బలం ఉన్నాడు కాబట్టి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, కమాండింగ్ పవరు, టీమ్ లీడర్, కొంచెం కోపం ఎక్కువ, ఆవేశం. కుజుడు కదా, శనితో కలిసాడు కదా, నేనే హీరో, అన్నీ నాకు వచ్చు, నాకు తెలుసు, ఇలాంటి కొంచెం బిహేవియర్ ఎక్కువ అతను అలా ఉంది బాబుది. కొంచెం మొండిగా ఉంటాడు, చెప్పిన మాట వినాడు, కొంచెం మీకు తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ అంటారు దీనివల్ల. ఎందుకంటే కొంచెం శని కుజ కలిస్తే కొంచెం రాంగ్ రూట్లో వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. రాంగ్ రూట్ అనేసరికి ఫ్రెండ్ సర్కిల్లో కానీ సరిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొంచెం చెడు అలవాట్లు కదా, ఇవన్నీ కొంచెం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానికి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈయన జాతకంలో గురువు కూడా వీక్ అయిపోయాడు. గురువు అంటే ధర్మకారక, ధర్మ అంటే ఒక రైట్ పాత్లో రాజమార్గం తీసుకుని వచ్చే గ్రహము అంటారు. ఇది వీక్ అయిపోతే కొంచెం ఆ దారి మారిపోవడం సమస్య అంటారు. కానీ ఈ కష్టం నుంచి మీరు బయటికి తీసుకుని రావాలంటే భాగ్యాధిపతి గురు గ్రహానికి బలం పెంచాలి. ఈ నంబర్ 1, ఎందుకంటే గురువు చాలా ఇంపార్టెంట్. నంబర్ 2 వచ్చేసి చంద్రుడు కూడా చాలా వీక్ ఉన్నాడు. చంద్రగ్రహం వీక్ ఉంటే మైండ్ సరిగా ఉండదు. చంద్రగ్రహానికి మనోకారక అంటారు. మనోకారక అంటే ఎక్కువ మూడ్ స్వింగ్స్, అట్రాక్ట్ అయిపోతాడు. ఏం చెప్పినా కూడా ఒక రిమోట్ కంట్రోల్ లాగా ఆయనకి మేము వాడుకోవచ్చు, అలా ఉంటుంది మైండ్. అంటే మీరు చెప్పిన మాట ఓకే అంటాడు, ఫ్రెండ్ చెప్పినా ఓకే అంటారు. సెల్ఫ్ నిర్ణయం ఉన్నది, ఒక సెల్ఫ్ డిసిషన్ ఉన్నది, నేను ఇలా చేసుకోవాలి, ఇట్స్ మై స్టాండ్ అంటారు కదా, ఆయన నిలబడాడు. ఎవరు చెప్పనా వాళ్ళ మాటలు వెళ్ళిపోతారు. ఎందుకంటే చంద్రుడు వీక్ అయిపోతే మైండ్కి డిస్టర్బ్ చేసేస్తాడు, చాలా కన్ఫ్యూజ్ అయిపోవడము, మూడ్ స్వింగ్స్, ఇది చేద్దామా అది చేద్దామా, వాట్ టు డూ వాట్ టు నాట్ టు డూ, చాలా కన్ఫ్యూజ్ ఉంటారు. ఈ కన్ఫ్యూజన్ మనిషికి ముందుకు రానివాడు. సో ఈ సమస్య ఉంటుంది కాబట్టి చంద్రగ్రహానికి ఈ గురు గ్రహానికి బలం పెంచాలి. నంబర్ 2 చూసుకుంటే గవర్నమెంట్ జాబ్కి అవకాశాలు, అది కూడా వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్లో, అంటే సెక్యూరిటీ ఫోర్సెస్ అంటారు కదా, అలాంటి దాంట్లో వెళ్ళే అవకాశాలు,
ఎక్కువ చూపిస్తున్నాయి. ఆ సెక్యూరిటీ ఫోర్సెస్ అనేసరికి పోలీసులో కావచ్చు, మిలిటరీలో కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఇలాంటి రంగాల్లో వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ జాబ్ ఉంది, అది కూడా మంచి జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. కానీ మీరు చేయాల్సిన పని గురుగ్రహానికి బలం పెంచాలి. గురుగ్రహం అనేసరికి మీ బాబుకి ఎలాంటి తప్పు దారిలో ఇవ్వకుండా ఒక రాజా మార్గంలో వెళ్తాడు, ఒక మంచిగా ఒక దైవభక్తిగా ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి చంద్రగ్రహం బలం పెంచుకుంటే కొంచెం కాన్సన్ట్రేషన్ పెరగడము, ఇది నేను చేసుకోవాలి, ఇలా నేను చేసుకుంటే బాగుంటుందని చెప్పి అది కూడా వచ్చేస్తుంది. కాబట్టి చంద్రగ్రహానికి బలం పెంచాలి. దానికోసం మీరు చేసిన తెలుగులో కనక పుష్యరాగం, ఎల్లో సఫైర్ 4 క్యారెట్, దాంతోపాటు స్వాతి ముత్యం, కేసీ పళ్ళు అంటారు 4 క్యారెట్, ఈ 2 కలిపి పెడితే లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్. ఇక్కడ చిన్న సందేహం అండి, ఎంతోమంది చూస్తున్నారు కాబట్టి పిల్లలు కొంచెం ఏజ్లో టీనేజ్ వచ్చింది అనుకోండి, 19 ఇయర్స్ అలా వచ్చింది కొంచెం పెద్దవాళ్ళు అనుకోండి, ఒకవేళ శని ప్రభావం ఎక్కువ ఉంటే కుజాతో కలిసి వాళ్ళు కొంచెం రాంగ్ రూట్లో వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. చెడు అలవాటు చూసే ఉంటారు ఎంతోమంది, కొంచెము స్మోకింగ్ అలవాటు అవడం కానీ, ఆల్కహాల్ అలవాటు అవ్వడం కానీ, కొంచెము నైట్కి జరిగే పనులంతా కొంచెం బయటికి ఎక్కువ తిరగడము, పేరెంట్స్కి వాళ్ళకి విలువ ఇవ్వకపోవడం, ఈ సమస్య ఎక్కువ నడుస్తూ ఉంది. అందువల్ల తల్లిదండ్రులు చాలా బాధగా ఉంటుంది, వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతారు, చాలా బాధపడతారు. ఎందుకని చెప్పి వాళ్ళకి అర్థం అవ్వదు. ఈ గ్రహాల ప్రభావం ఇలా ఉంటేనే వాళ్ళు చేసి జారిపోతారు, అంటే వాళ్ళ చేతికి దొరకరు. వాళ్ళు పట్టుకోవాలంటే చెప్పిన కదా, గురు బలం అనేసరికి గురుగ్రహానికి ధర్మకారక అంటారు. ధర్మ అంటే ఒకసారి పెట్టుకున్నాక వాళ్ళకి మైండ్లో వచ్చేస్తుంది, మేము మనిషికి ఎంత తిట్టినా జరగదండి, నువ్వు ఎలా అని చెప్పి ఆయన లోపల మార్పు రావాలి. ఒక చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకి మేము బయట పైన నుండి లీవ్స్కి స్ప్రే చేస్తే వాటరు ప్రయోజనం లేదండి, దాన్ని వేరు ఉంటుంది కదా రూట్, ఆ రూట్కి వాటర్ పోయాలి. మేము రూట్కి వాటర్ పోస్తే తప్పకుండా చెట్టు కూడా స్ట్రాంగ్గా, లీఫ్ కూడా స్ట్రాంగ్గా, దాంట్లో మంచి రూట్ కాజ్ డిటెక్ట్ చేయాలి. అదే. సో యాజ్ ఎ సేమ్ మేనర్ మనిషిలో మార్పు తీసుకురావాలంటే ఒకసారి గ్రహాల పట్టి వాళ్ళకి తెలియచేస్తే, నేను చెప్పిన కదా ఎవరు చెప్పలేని విషయాలు చెప్పి ఈ పిల్లలకి కూడా మంచి రాజా మార్గం తీసుకుని రావాలంటే ఈ గురు బలం అనేసరికి ధర్మకారక. దేవుడికి భయం పడేవాడు ప్రపంచం అందరికి భయం పడతాడు. ఓకే, దేవుడికి మర్చిపోతే ఎవరు కేర్ చేయాలండి, డోంట్ కేర్ అంటారు. సో అలాంటి ఈ గురు బలం వల్ల మనిషికి ఒక ధర్మం గుర్తుకు వస్తుంది, న్యాయం గుర్తుకు వస్తుంది, జస్టిస్ గుర్తుకు వస్తుంది, తప్పు పనులు చేయకూడదు, నేను ఇది చేయడం తప్పు, ఇది కరెక్ట్ చేసుకోవాలని చెప్పి మనిషిలో వచ్చేస్తుంది. సో ఆ విధంగా దేవుడికి భయం పడేవాడు ప్రతి ఒక్కరు కూడా మంచిగా, ఆయన కూడా లైఫ్లో మార్పు ఆయనకు వచ్చేస్తుంది. సో ఆ విధంగా పిల్లలు కూడా డెవలప్ చేసుకోవాలంటే ఇది చాలా మంచి ముఖ్యమైన విద్యగా పట్టి వాళ్ళు కూడా డెవలప్ చేసుకుని తప్పకుండా ఒక తల్లిదండ్రులు ఉంటే భయం పడక్కర్లేదు. పేరెంట్స్ ఒకవేళ పిల్లలు ఇలాంటివి ఉన్నారంటే వాళ్ళకి మార్చుకోవాలంటే రత్నాల ద్వారా మీరు బలం పెంచి తప్పకుండా వాళ్ళు రాజవంశం లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలరు. ఓకే, చీరాల నుంచి ఒక కాలర్ ఉన్నారు, అనిల్ గారు. అనిల్ గారు, డైరెక్ట్గా మీ క్వశ్చన్ రజా గారిని అడగచ్చు. సార్ నమస్తే సార్. నమస్తే, గుడ్ మార్నింగ్ అనిల్ గారు, ఎలా ఉన్నారు సార్? గుడ్ మార్నింగ్ సార్. సార్ నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి నవంబర్ 14, 1984 సార్. నవంబర్ గంటలకి. హలో, నవంబర్ 14, 14 నవంబర్ 1984. సమయం సార్? ఉదయం 7 లోపు సార్. ఎక్కడ పుట్టారు? చీరాల, ప్రకాశం డిస్ట్రిక్ట్ చీరాల. మీ గురించేనా? అవును సార్, అవును సార్. కొంచెం గవర్నమెంట్ జాబ్, ఆర్థిక పరిస్థితి బాగాలేదు సార్, కొంచెం చెప్పగలరా? నవంబర్ 24, 84. 1984 సార్. నవంబర్ 14. నవంబర్ 20యా? 14. ఓకే సార్, అదే నవంబర్ 14, 1984. 7 లోపల పుట్టారు. పుట్టినరోజు మీరు బుధవారము. 40 ఏళ్ళు దాటేసారు మీరు, 40 ఇయర్స్కి వచ్చేసారు మీరు. మీరు అడిగిన ప్రశ్న గవర్నమెంట్ జాబ్ ఉందని చెప్పి చూడండి సార్. గవర్నమెంట్ జాబ్ మనిషికి రావాలంటే ఆయన జాతక చక్రంలో రవి గ్రహం బలం ఉండాల్సిందే. మీ జాతకం చూసుకుంటే మీరు పుట్టినరోజు బుధవారము, నక్షత్రం పునర్వసు, కర్కాటక రాశిలో జన్మించారు. నంబర్ 1, కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తూ ఉంది. అష్టమ శని అనేసరికి పీరియడ్ ఆఫ్ సారో అంటారు, ఎక్కువ టెన్షన్స్, డిలే అవ్వడం అవన్నీ నడుస్తున్నాయి. నంబర్ 1. ఎనీవే, నంబర్ 2 వచ్చేసి మీది వృశ్చిక లగ్నం వచ్చింది. మీ లగ్నానికి దశమాధిపతి ఏదైతే ప్రొఫెషన్కి అధిపతి గ్రహం రవి గ్రహం ఉన్నాడో వయంలో కూర్చున్నాడు. అంటే తులారాశిలో రవి గ్రహానికి నీచ స్థానము. రవి చాలా వీక్ అయిపోయాడు కాబట్టి అది అలాంగ్ విత్ ద సాటర్న్ అంటారు. గవర్నమెంట్ జాబ్కి అవకాశాలు లేవు. ఆల్రెడీ 40 ఇయర్స్ దాటేశారు మీరు. ఇది యాక్చువల్లీ ఇది చూడండి, ఇలాంటి వాళ్ళకి కూడా ఇది ముందుగానే తెలుసుకుంటే అసలు నా జీవితంలో గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా, నా ప్రొఫెషన్. మా సమాజంలో 90% విఫలానికి ముఖ్యమైన కారణం వచ్చేసి సెలక్షన్ ఆఫ్ రాంగ్ ప్రొఫెషన్.
ఒక డిజైర్ ఉంటుంది, నాకు గవర్నమెంట్ జాబే కావాలంటే వెయిట్ చేస్తారు, ట్రై చేస్తారు, జాబ్ రాదు, ఏజ్ బార్ అయిపోతుంది, ఏజ్ అయిపోతుంది, వాళ్ళ పైన బాధ్యత పెరిగిపోతుంది, కానీ వాళ్ళు సక్సెస్ పొందలేకపోతే చాలా కష్టంలో ఉంటారు. ఎనీవే, కానీ ఇప్పుడు అనిల్ గారు కాల్ చేశారు, ఇంటి దశమాధాపతి ఇంచన పడ్డాడు, అలాంగ్ విత్ సాటర్న్ అంటారు. గవర్నమెంట్ జాబ్కి అవకాశాలు చాలా తక్కువ. కానీ సెకండ్ హౌస్ చూసుకుంటే గురువు ఉన్నాడు కాబట్టి టీచింగ్ ఫీల్డ్లో అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక మంచి టీచర్గా ఎదిగే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి, ఒక టీచర్గా ముందుకు రాగలుగుతారు. కానీ మీరు చేయాల్సిన పని రవి గ్రహానికి బలం పెంచుకోవాలి. రవి స్ట్రెంత్ లేకపోతే గవర్నమెంట్ జాబ్ రావడం చాలా కష్టంగా ఉంటుంది. నంబర్ సెకండ్, జాతకం బట్టి చూసుకుంటే చంద్రుడు, ఇందుకు చెప్పాను కదా, చంద్ర కూడా బాగా లేకపోతే కొంచెం మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, మానసిక ఒత్తిడి, ఆర్థిక పరంగా సమస్య, ఎక్కువ టెన్షన్, ఫీలింగ్ ఆఫ్ సాడ్నెస్, జీవితం చాలా విసిగిపోవడము, ఎక్కువ టెన్షన్ రావడము, లీవింగ్ ఇన్ ఇమాజినేషను, ఎక్కువ కళల్లో ఉంటారు, రియల్ లైఫ్ మర్చిపోతారు, ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది అని ఊహించుకోవడం ఎక్కువ, అలాంటివి జరుగుతూ ఉంది. ఇలాంటి వాళ్ళు కొంచెం లివింగ్ ఇన్ ఇమాజినేషన్, ఎక్కువ కళలు ఉంటారు కాబట్టి, ఊళ్ళో ఉంటారు కాబట్టి సమస్య ఎక్కువ పెరిగిపోతుంది. కానీ మీరు అడిగిన ప్రశ్నకి గవర్నమెంట్ జాబ్ మీరు ట్రై చేసుకోవాలి అంటే యాక్చువల్లీ ఆప్షన్ లేదు, కానీ బలం పెంచుకోవాలి. ఈ రత్నాలంటే అసాధ్యానికి సాధ్యం చేయడమే రత్న రెమెడీ అంటారు. ఒక జీవితంలో నేను పట్టి సాధించాలి, నేను ముందుకు రావాలంటే దానికోసం రెమెడీ పాటించాలి. అందుకనే ఈ శాస్త్రాల్లో కూడా వేదాల్లో కూడా రత్నాల గురించి చాలా ఒక ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. ఎనీవే, మీరు చేసిన తెలుగులో కెంపు రూబీ అంటారు, ఒక 4 క్యారెట్, దాంతోపాటు స్వాతి ముత్యం, కేశీ పర్ల్ 4 క్యారెట్, ఈ 2 రత్నాలు కలిపి పెడితే లైఫ్లో మీరు హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. మొదటిగా వచ్చే లాభము మీ మైండ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, మీరు డెవలప్ అవుతారు, ముందుకు రాగలుగుతారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక పీస్ఫుల్ లైఫ్గా, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మంచి లైఫ్లో మీరు లీడ్ చేయగలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు ఈ రవి బలం వల్ల స్త్రీత్వము, డెవలప్మెంటు, ఒక గుర్తింపు అంటారు. ఇది వరకు మీకనే ఒక గుర్తింపు లేదండి. గుర్తింపు అంటే ఒక మనిషికి ఉండాలండి. గుర్తింపు ఏదో ఒక జాబ్ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, చేసే పని పనిలా కావచ్చు, ఒక గుర్తింపు అని ఉండాలి. మీ ఫ్యామిలీలో, మీ సమాజంలో, మీ కమ్యూనిటీలో మీకు పేరు ఉంటేనే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. అలాంటివి సాధించాలంటే నేను చెప్పాను కదా, రవి బలం పెంచుకుంటే మనిషికి గుర్తింపు వచ్చేస్తుంది, మంచి పేరు వస్తుంది కాబట్టి లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్. ఓకే, నెల్లూరు నుంచి విజయ్ గారు కాలర్ అందుబాటులో ఉన్నారు. విజయ్ గారు, మీ సమస్య లేకపోతే మీకున్న క్వశ్చన్ మీరు డైరెక్ట్గా రజా గారిని అడగచ్చు. గుడ్ మార్నింగ్ విజయ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, చెప్పండి అమ్మా, ఎవరి గురించి? బాబు గురించి అడగాలనుకుంటున్నాం సార్. బాబు పేరు విజయనా? బాబు పేరు వికాస్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1-2-2000. 1-2-2000. సమయం అమ్మా, టైమింగ్? సమయము సాయంత్రం 4:30కి. ఎక్కడ పుట్టానమ్మా? ఆత్మకూరు హాస్పిటల్లోనే. ఏ ఊరు అంటున్నా? ఏ డిస్టిక్, ఏ జిల్లా? నెల్లూరు జిల్లా, ఆత్మకూరు మండలం, ఆరవేడు విలేజ్. బాబు పుట్టినరోజు బుధవారం, తెలుసా మీకు? మంగళవారం సార్. బుధవారం ఉందమ్మా. మంగళవారం అంటే మధ్యాహ్నం తర్వాత 4:30 తెల్లవారు. ఏంటి డేట్ ఆఫ్ బర్త్ ఏమన్నారు మీరు? జనవరియా ఫిబ్రవరియా? ఫిబ్రవరి 1వ తారీఖు. ఓకే, 1వ తారీఖు ఫిబ్రవరి, 2 నెల. ఓకే, ఒక్క నిమిషం. మంగళవారం పుట్టాడు బాబు, ట్యూస్డే రోజు. మూలా నక్షత్రం, ధనుసు రాశి. లగ్నం చూసుకుంటే మిథున లగ్నం వచ్చింది. లగ్నాధిపతి అష్టంలో బుధ గ్రహము. లగ్నాధిపతి అష్టంలో వెళ్ళడం వల్ల చదువు పరంగా ఆటంకాలు అంటారు. ఫ్రమ్ లాస్ట్ 2 years నుంచి చదువు పరంగా కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిపోవడము, మతిమరుపు రావడము, గ్రాస్పింగ్ పవర్ తగ్గిపోవడము, కమ్యూనికేషన్ ఆగిపోవడము, సరిగా మాట్లాడలేకపోవడము, మనసు మాట చెప్పలేకపోవడము, కొంచెం ఆటంకాలు వస్తున్నాయి. జాతకం పట్టి చూసుకుంటే టెక్నికల్ ఫీల్డ్ చూపిస్తుంది కాబట్టి ఫ్యూచర్ చాలా బ్రైట్ ఉంది. కానీ ప్రెజెంట్ ఫ్రమ్ లాస్ట్ 2 years నుంచి కొంచెం అన్ని ఆటంకాలే డిలే అవుతున్నాయి. దాంతోపాటు జాతకంలో భాగ్యాధిపతి శని కూడా నీచన పడ్డాడు. శని కూడా నీచన పడితే ఏమవుతుందంటే అన్ని డిలే అవ్వడము, పోస్ట్పోండ్, ఇవాళ రేపటికి, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్ ఇలా డిలే అవుతున్నాయి ప్రాసెస్, సమయానికి పని జరగడం లేదు. కానీ జాతకం పట్టి చూసుకుంటే బయటికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. అంటే ఫారిన్ యోగం ఉంది, బయటికి వెళ్తాడు, అక్కడ ఉన్నత చదువు కూడా జాతకం చూపిస్తుంది. కానీ మొదటిగా మీరు చేయాల్సిన తెలుగులో బుధగ్రహానికి బలం పెంచాలి. బుధగ్రహం అనేసరికి మెర్క్యూరీ ది ప్లానెట్ ఆఫ్ కమ్యూనికేషను, మన స్కిల్స్, మన సామర్థ్యాలు, మన టాలెంట్ బయటికి రావాలంటే బుధగ్రహం బలం ఉండాల్సిందే. గ్రాస్పింగ్ పవర్ అన్ని తెలుసుకొని అర్థం చేసుకొని దానికి ముందుకు రావాలంటే బుధగ్రహం బలం ఉండాల్సిందే. చదువులో సక్సెస్ పొందాలంటే బుధగ్రహం బలం ఉండాల్సిందే. ఒక ప్రొఫెషన్, వృత్తిలో
స్థితిలో అంటే బుధగ్రహం బలం ఉండాల్సిందే. అదే విధంగా శని గ్రహం అనేసరికి సమయానికి పని జరిగేదానికి, మీ పని లేట్ అవ్వకుండా, టైం వేస్ట్ అవ్వకుండా సమయానికి పని జరగడము, ఫాస్ట్ మూమెంట్లో పని జరగడము, అదేవిధంగా కొంచెం ఆరోగ్యపరంగా కూడా బాగుండేదానికి ఈ శని గ్రహం కూడా బలం పెంచుకోవాలి. ఆరోగ్యం ఎందుకు చెప్తున్నానంటే, ఈ జాతకం చూసుకుంటే తలనొప్పి ఎక్కువ చూపిస్తుంది, దాంతోపాటు ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ బాడీ అంటే కొంచెం పైల్స్ కానీ పిస్తోలా కానీ లాంటి సమస్య చూపిస్తుంది చిన్న ఏజ్లోనే. సో దీని నుంచి బయటపడేదానికి మీ అబ్బాయికి మీరు బుధ గ్రహానికిను శని గ్రహానికి బలం పెంచాలి. దానికోసం మీరు చేసిన తెలుగులో గరుడ పచ్చ ఎమరాల్డ్ అంటారు, ఒక 4 క్యారెట్, దాంతోపాటు మయూరి నీలం బ్లూ సఫర్ అంటారు 4 క్యారెట్. ఈ రెండో ఇప్పుడు లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రజా గారు. అండ్ చాలామంది కాలర్స్ వెయిటింగ్లో ఉన్నారు. మనం కూడా టైం కన్స్టెంట్ ఉండడం మూలంగా మనం కూడా కార్యక్రమాన్ని ముగించే టైం వచ్చింది. అండ్ మెయిన్గా స్క్రీన్పై నెంబర్లు కనిపిస్తున్నాయి, ఆ నెంబర్లు మీరు కాల్ చేయొచ్చు. 19th నుంచి 22nd వరకు రజా గారు దుబాయ్లో అవైలబుల్గా ఉంటారు. మిగతా టైంలో స్క్రీన్పై ఉన్న నెంబర్లకు కాల్ చేసి మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకుని మీకు కావాల్సిన సొల్యూషన్ కానీ మీకు ఏ అయితే క్వశ్చన్స్ ఉన్నాయో వారిని డైరెక్ట్గా అడిగి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రజా గారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ఓకే.